దోషములు కలిగిన భూమి అమెరికలు. భూమి ఆకారము త్రికోణము, మధ్యల విల్లు, తలచక్రము, వృత్తము, శూర్పాకారము, దారాకారము మొదలగు ఆకారములు ఉన్న భూములు అసలు పనికిరావు. ఉప్పు తత్వము కలిగిన భూమి అది కూడా పనికిరాదు. నీరు నిల్వ ఉండు స్థలమునకు దగ్గరగా ఉండు భూమి అది కూడా పనికిరాదు. నీరు నిలిచి బురదగా ఉండే భూమి కూడా పనికిరాదు. పల్ల భూమి, అధికముగా ఎత్తులోనున్న భూమి, శ్మశానము కలిగిన భూమి, ఆలయమునకు సంబంధించిన దగ్గరలో ఉండే భూమి, పాము పుట్టలు ఉన్న స్థలము, మాంత్రిక కార్యములు చేయబడిన స్థలము, బతికి చెడిన పాడుబడ్డ గృహ భూమి, ఆలయమునకు ధర్మము చేసిన భూమి మొదలగు స్థలములను గృహమునకు ఉపయోగిస్తే చెడు ఫలితములు జరుగుతాయి. ఈదిపోటు, ఆగ్నేయము పెరుగుదల కలిగిన భూమి, తరుగుదల కలిగిన భూమి, అలాగే మొదలగు స్థలములు దోషములుగా కలిగిన స్థలములు నిర్ణయించబడింది. కాబట్టి ఇలాంటి భూములన్నీ కూడా 90% గృహము కడితే నాశనం అవుతారే తప్ప బాగుపడేది ఏమీ లేదని జ్యోతిష్య శాస్త్రం బుక్లో రాసి పెట్టింది. ఎవరైనా మన జ్యోతిష్కులు కానీ పెద్ద వాళ్ళు కానీ అంతా రాసి ముందుగానే పెట్టారు. అవి రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చదివి, అంతే, ఇంకేమీ లేదు.